Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 80,000 జీతంతో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అనుభవం లేకపోయినా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సొంత జిల్లాలోనే పరీక్ష రాసుకుని ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటి కనుక మనం చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ సర్వీస్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో 14 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో 14 డిపార్ట్మెంట్లకు సంబంధించి వారి యొక్క కావాల్సిన వేకెన్సీస్ గురించి కేటగిరీ వారిగా కూడా వేకెన్సీస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో జనరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 48 ఖాళీలని, చార్టెడ్ అకౌంట్కి సంబంధించి 4 ఖాళీలని, కంపెనీ సెక్రటరీకి సంబంధించి 2 ఖాళీలని, ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి 5 ఖాళీలని, కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి 10 ఖాళీలని, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి 1 ఖాళీని, ప్లాంటేషన్ మరియు హార్టికల్చర్ సంబంధించి 2 ఖాళీలని, ఫిషరీస్ సంబంధించి 2 ఖాళీలని, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి 2 ఖాళీలని, అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్ సైన్స్కి సంబంధించి 2 ఖాళీలని, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 ఖాళీలని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 ఖాళీలని, మీడియా స్పెషలిస్ట్ సంబంధించి 1 ఖాళీని, ఎకనామిక్స్ సంబంధించి 2 ఖాళీలని మొదటి డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. అలాగే టోటల్గా ఈ డిపార్ట్మెంట్ ద్వారా 85 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక సెకండ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించి భర్తీ చేస్తున్నారు, 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సంబంధించి 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా టోటల్గా నోటిఫికేషన్ ద్వారా 91 ఖాళీలని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక అలాగనే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కనుక చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అడగడం జరుగుతుంది. మ్యాక్సిమంగా ఏ పోస్ట్కి సంబంధించిన కానీ బ్యాచిలర్స్ డిగ్రీ అడిగారు. 60% మార్క్స్తో జనరల్ కేటగిరీ అభ్యర్థులకి, 55% మార్క్స్తో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క పోస్ట్ వారికి కూడా వారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. సో టోటల్గా నోటిఫికేషన్ ద్వారా మనకి 15-16 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. ఇందులో మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగనే వారు చేయాల్సిన డ్యూటీస్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్లో మీరు చేయాల్సిన డ్యూటీ రోల్స్ గురించి, జాబ్ ప్రొఫైల్స్ గురించి కూడా తెలుసుకుని అప్లై చేసుకుంటే మంచిది. అలాగే ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే 1/11/2025 నాటికి మనం ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమంగా 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమంగా 30 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. అలాగే 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి, 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మెన్షన్ చేశారు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలకి 4 ఫేజెస్లో సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. సో మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సెకండ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్, థర్డ్ వన్ వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించి మీ యొక్క ఎగ్జామ్ సంబంధించి, మీ యొక్క పోస్ట్ సంబంధించి ప్యాటర్న్స్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని దానికి సంబంధించిన సిలబస్ అంతా కూడా చెక్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శ్రీకాకుళం, గుంటూరు లేదా విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం, ఒంగోలుగా సెంటర్స్ మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్గా సెంటర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఫేజ్ 3 సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే మనం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కేవలం హైదరాబాద్ని మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు కనుక ఫేజ్ 2, ఫేజ్ 3 సెలెక్ట్ అయినట్లయితే హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు, నాన్ రిఫండబుల్ అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపీస్ మాత్రమే పేమెంట్ చేస్తే సరిపోతుంది. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 850 రూపీస్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 700 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు, 150 వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ కింద టోటల్గా 850 రూపీస్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి
మనం ఆన్లైన్ మోడ్లో కూడా పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి 44,500 రూపాయల నుంచి 89,150 రూపాయల వరకు కూడా శాలరీ మెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ సెలెక్ట్ అయినట్లయితే దగ్గర మన స్టార్టింగ్ శాలరీ 80,000 రూపాయలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అలాగనే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూపించినట్టు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత పేమెంట్, తర్వాత ఫోటో, సిగ్నేచర్ అన్ని కూడా అప్లోడ్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డు నుంచి రిలీజ్ కావడమే జరుగుతుంది. భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ, అలాగే రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ సర్వీస్ ద్వారా కొన్ని ఉద్యోగాలని, లీగల్ డిపార్ట్మెంట్ ద్వారా మరికొన్ని ఉద్యోగాలని, ప్రోటోకాల్ మరియు సెక్యూరిటీ సర్వీస్ ద్వారా మరికొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 8th నవంబర్ నుంచి 30th నవంబర్ వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనకి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఈ నెల 8వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ December 20th కండక్ట్ చేస్తున్నట్లు ఇప్పుడే మెన్షన్ చేశారు. అలానే ఫేజ్ 2 సంబంధించి 25th జనవరి కండక్ట్ చేస్తున్నట్టు కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. అలానే ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్ సంబంధించి తర్వాత ఇంటిమేట్ చేస్తున్నట్టు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ కూడా మనకి ఇప్పుడే ప్రొవైడ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా ఒక ఉద్యోగాన్ని సొంతం చేసుకునే ప్రయత్నమే చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.